సిగ్గుపడాలి. భారతదేశంలో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సిగ్గుతో చచ్చిపోవాలి. ఒక ఎమ్మెల్యే మీద మచ్చపడిందని ఒక పార్టీ మొత్తం ఊగిపోయింది. ఆ పార్టీలో ఉన్నప్పుడు వస్తే జగన్ గారు రియాక్ట్ అవుతారు, ఈ పార్టీలో ఉన్నప్పుడు వస్తే ఇటువంటి రియాక్ట్ అవుతారు. రాజధాని పూర్తి చేస్తున్నాను అంటాడు చంద్రబాబు. ఫ్యామిలీ ప్లానింగ్ తెచ్చాడు. ఒకప్పుడు 2 చాలు అన్నాడు, ఇప్పుడు 4 కనమంటున్నాడు. ఆయనది ఏం పోయింది? ఆయన ఒక్కడికి అన్నాడు, ఆయన కొడుకు ఒక్కడికి అన్నాడు. ఏసీ రూముల్లో కూర్చొని పేదవాళ్ళ కష్టాలు ఎలా తెలుస్తాయి? అన్వేషణ దేశం దాటెళ్ళి అన్వేషణ తన్నాలి, చంపాలి అన్నంత కసి అవుతుంది తప్ప ఇదే దిక్కుమాలిన భారతదేశంలో పుట్టిన నాలాంటి వాళ్ళకి మాత్రం ఒక్క వీడియో షేర్ చేయలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఒక్క వీడియో షేర్ చేయలేకపోతున్నారు. అప్పుడు ఈ దేశమైన కోపం రాదా? ఈ దేశమైన కోపం మొత్తంలో తప్పు లేదా? ఈ దేశమైన కోపం మొత్తంలో తప్పే ఉందా? లేదు. మా ఊళ్ళో ఎన్నో గుళ్ళు వెలిసినాయి, ఎంతోమంది జనాభా ఉన్నారు, కానీ వాళ్ళకి మనసుల్లో సంవత్సరం అన్నదానం జరుగుతాయి. ఆ ఒక్కరోజు ఆ భోజనం కనుక నిల్వ చేసుకోగలిగితే తినచ్చు. ఆ ఒక్కరోజు మాత్రం పెడతారు. ఆ అన్నం కనుక నిల్వ ఉంటే దాచుకొని తినచ్చు తప్ప లేని వాళ్ళకి సాయపడరు. నేను ఏ సాయం అడగట్లా. గవర్నమెంట్ నుంచి నేనేమన్నా ఎక్కువ అడిగానా? కాదు. తలదాచుకునే నా సొంత గూడు, గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్, ఈ 2 కూడా తీర్చలేకపోతుంది ఈ భారతదేశం. ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా ఈ దేశం మారదు. ఇక ఈ దేశం దరిద్రం ఇది. దేశాల మీద 4వ స్థానంలో వచ్చాను. దేశాల మీద 4వ స్థానంలో అయితే వచ్చింది తప్ప పేదవాళ్ళ కన్నీళ్ళు కష్టాలు తీర్చడంలో మాత్రం ఎప్పుడు సున్నాను.